Hi, hello. I came back to my place from the village. I voted. వచ్చేసా రిటర్న్ విలేజ్ నుండి రిటర్న్ వచ్చేసాను. అయితే ఈ పోలింగ్ శాతం విపరీతంగా పెరిగింది. పెరగడానికి ఆ, రకరకాల విశ్లేషణలు చూస్తూ వచ్చాయన్నమాట. అంటే నేను నైట్ నుంచి ట్రావెల్లోనే అసలు ఆ యూట్యూబ్లో వీడియోలు చూస్తా ఉన్నా. అసలు పోలింగ్ శాతం పెరిగింది. ఈ పోలింగ్ శాతం ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని మీద రకరకాల విశ్లేషణలు వచ్చాయి. దాంట్లో మెజారిటీ విశ్లేషణ చాలా మంది అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అని అన్నారు. బట్ మెజారిటీ విశ్లేషణ చేసే వాళ్ళందరూ కూడా విశ్లేషకులు పోలింగ్ శాతం పెరిగితే అది కూటమికి లాభం, పోలింగ్ శాతం తగ్గితే అది వైసీపీకి లాభం, అంటే వైసీపీ గెలుస్తుందని మనం ఒక అవగాహనకు రావాలి అని వాళ్ళ విశ్లేషకులు, వాళ్ళు అంటే మన అపోజిట్ విశ్లేషకులు చేస్తున్నది. ఓకే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా పెరిగారు అని అంటే మన పోలింగ్ శాతం పెరిగింది అంటే అర్థం చుట్టుపక్కల సిటీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చైతన్యం వచ్చి జగన్ గారిని ఎలాగైనా ఓడించాలని వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి జగన్ గారికి వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి పోలింగ్ శాతం పెరిగిందని వాళ్ళ విశ్లేషణ యొక్క వాళ్ళు చేసేటువంటి విశ్లేషణ. లేదంటే ఒకవేళ లాస్ట్ 2019 కంటే పోలింగ్ శాతం కొద్దిగా తగ్గితే అది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజీ, అంటే జగన్ గారిని ఓడించాలనేటువంటి అంత కసేం లేదు ప్రజల్లో, దే ఆర్ హ్యాపీ విత్ ప్రజెంట్ గవర్నమెంట్, కాబట్టి పోలింగ్ శాతం కొద్దిగా తగ్గింది అన్న ఉద్దేశంతో వాళ్ళు విశ్లేషణలు చేస్తున్నారు. బట్ నాకు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ దిస్. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి నిన్నటి వరకు అంటే ఓకే కమాన్ జగన్ గారు 175 అని అన్నారు అని నేను కూడా అన్నా. ఎందుకంటే పాజిటివ్గా ప్రజల్ని మనం ప్రిపేర్ చేయాలి కాబట్టి ఎలక్షన్స్కి. సో నేను కొద్దిగా పాజిటివ్గా కమాన్ జగన్ ఈజ్ గోయింగ్ టు 175 ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇక మళ్ళా వచ్చే 5 సంవత్సరాల తర్వాత కదా మళ్ళీ ఎలక్షన్ పోస్టింగ్ వచ్చేది. ఇప్పుడు కొంచెం జెన్యున్గా మాట్లాడుతున్నాను. నా ఉద్దేశం చెప్తాను. నా ఉద్దేశం ఎవరు గెలవచ్చు అనే దానికి కరెక్ట్గా నాకు కూడా అంచనాకు అందట్లేదు. నిజం చెప్పాలంటే నాకు అంచనాకు అందట్లేదు. ఇప్పుడే కాదు, గత 1 ఇయర్ నుంచి కూడా నాకు లోపల జగన్ గారు గెలుస్తారా లేదా అనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ కూడా ఓకే మనం ప్రమోట్ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కమాన్ జగన్ అని అన్నాం. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనే దానికి ఆ అంచనాకి అందట్లేదు. నాకే కాదు, చాలా మంది ఎగ్జిట్ పోల్స్ కూడా అందట్లేదు. చాలా టఫ్గా ఉందన్నమాట. కూటమి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా అనేది టఫ్గా ఉంది సిచ్యువేషన్. దానికి ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఓటర్స్ని 2 రకాలుగా విభజించాలి. ఒకటి డెడ్ ఓటర్స్, ఒకటి లైవ్ ఓటర్స్, ఇద్దరు ఉంటారు. డెడ్ ఓటర్స్ అంటే మరి చనిపోయిన వాళ్ళని కాదు, అంటే చైతన్యం లేనటువంటి ఓటర్స్ ఉంటారు, డెడ్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళకి చైతన్యం ఉండదు. ఈ డెడ్ ఓటర్స్లో 2 రకాలు ఉంటారు. మళ్ళీ ఆ డెడ్ ఓటర్స్లో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అభిమానులు డెడ్ ఓటర్స్తో సమానం. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం చేసినా చంద్రబాబు నాయుడుకే వేసేటువంటి డెడ్ ఓటర్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు. వాళ్ళు ఏదైనా చేయనండి ఆయనకే వేస్తారనమాట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ అభిమానులు ఉంటారు. అది జగన్ గారి ప్రభుత్వం అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా ఇవన్నీ చూడరు, జగన్ గారైనా వేసేస్తారు అంతే. జగన్ గారి మీద అభిమానం మాలాంటి వాళ్ళు వేసేస్తాం. జగన్ గారు ఏం చేసినా వేస్తాం. నేను కూడా డెడ్ వాటర్స్నే అనుకోండి. ఓకే, జగన్ గారి మీద అభిమానం ఉంది, రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంది, సో వేసేస్తాం. అదే, సో 1 కైండ్ ఆఫ్ డెడ్ వాటర్స్ ఉంటారు. ఓకే, అభిమానులు. సెకండ్ డెడ్ వాటర్స్ ఎవరంటే వాళ్ళు అభిమానులు కాదు కానీ అక్కడ లోకల్ వాళ్ళ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు. లోకల్ అంటే లోకల్ క్యాడర్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు. అక్కడ ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేస్తారు
ఇక్కడ లోకల్ క్యాడర్ అంత ఇంపార్టెంట్ కాదని పైన వాళ్ళు అన్నా కూడా వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత పర్సంటేజ్ ఉంటుంది. కింద లోకల్గా సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు వాళ్ళకు కూడా కొద్ది ఓట్ షేర్ ఉంటుంది. ఎంత పర్సంటేజ్ అనేది తెలియదు, అది డిపెండ్స్ ఆన్ ది లీడర్. ఎస్టాబ్లిష్డ్ లీడర్ అయితే కనీసం 5-10% ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఫ్రెష్గా ఉన్నటువంటి నాలాంటి నాయకులు అయితే మేమేమి ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు. డైరెక్ట్గా మేము జగన్ గారి యొక్క ఆ యొక్క ఇమేజ్తో మేము, ఒకవేళ నేను పోటీ చేస్తే జగన్ గారి ఇమేజ్తోనే మేము ఓట్లు సంపాదించుకుంటాం తప్ప మాకు పెద్దగా పూలేదు. అఫ్కోర్స్ నేను సందర్భాలు బట్టి ట్రై చేశాను, నాకు అక్కడ ఒక 30,000 ఓట్స్ మా రిలేటివ్స్ ఉన్నారులేండి. బట్ ఏదైనా సరే మేజర్గా అంటే కొంతమంది చిన్న నాయకులు, పెద్ద నాయకులు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు లోకల్ నాయకులు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు కిందోళ్ళు చేస్తారు. అది జగన్ గారి గవర్నమెంట్ బాగుందా, బాగాలేదా, చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడా, బాగా చేయడా, ఇవన్నీ అనవసరం. మా సర్పంచ్ ఏం చెప్పాడు, మా జడ్పీటీసీ ఏం చెప్పాడు, మా రైట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చెప్పాడు, మా నాయకుడు ఏం చెప్పాడు, ఇదివరకే చూసేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ డెడ్ వాటర్స్లో 70% వీళ్ళే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వేసేటువంటి వాటర్స్లో 70% డెడ్ వాటర్స్. చైతన్యం వచ్చి గవర్నమెంట్ని మారుద్దాం అనుకునే వాళ్ళు ఈ 70%లో ఉండరు. వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ, లేదంటే లోకల్ నాయకులు చెప్పారని కానీ, వీళ్ళలో ఎక్కువగా ఎస్సీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీలు ఉన్నారా, గ్రామీణ ప్రాంతాల ఎస్సీల్లో అంతగా చైతన్యం ఉండి ఏదో గవర్నమెంట్ అది చేసిందంటే ఇది చేసిందని అన్నారు. కూలి పని చేసుకునే వాళ్ళందరంతా లోకల్ నాయకులు చెప్పినట్టు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి అక్కడ లోకల్ క్యాడర్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు ఎస్సీ నాయకులు మొత్తం 70%. అది సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు 70% ఓట్ షేర్ ఏదైతే ఉందో అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఓట్ షేర్ అయితే ఉందో దాన్ని ఎవరు కదిలించలేరు. దీస్ ఆర్ ఆల్ డెడ్ వాటర్స్. ఓకే, జగన్ గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, జగన్ గారి మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ చెవులోకి బావు. వాళ్ళు జగన్ గారికి వేయాలనుకుంటారు, కార్యకర్తలు చెప్పారు. లాస్ట్ 2019లో వేసిన వాళ్ళు ఈ 70% ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూకుమ్మడిగా జగన్కి వేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆ డెడ్ వాటర్స్ ఎవరున్నారో వాళ్ళకి వేసేస్తారు. ఓకే, సో ఈ 70% ఆఫ్ ఓట్ షేర్ ఏదైతే ఉందో అది అసలుకి కళ్ళు మూసుకొని ఎవరి ఓట్లు వాళ్ళకి వచ్చేస్తాయి. జగన్ గారి ఓట్లు జగన్కి వచ్చేస్తాయి, చంద్రబాబు నాయుడు గారికి వచ్చేస్తే 70%. ఇప్పుడు ఈ లైవ్ వాటర్స్ 30% ఉంటారు. ఇప్పుడు డెడ్ వాటర్స్ 70% తీసేస్తే మన లైవ్ వాటర్స్ 30% ఉంటారు. ఈ 30% లైవ్ వాటర్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళలో చైతన్యం ఉంటుంది. గవర్నమెంట్ సరిగ్గా పరిపాలిస్తున్నారా లేదా, ప్రతిపక్షాలు అయితే బాగుంటాయా, చంద్రబాబు నాయుడు అయితే బాగుంటాడా, జగన్ గారు బాగుంటారా, ఎవరికి ఓటేస్తే మనకి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించేటువంటి శక్తి కలిగిన ఓటర్స్ 30% ఉంటారు. ఏ రాష్ట్రంలో అయినా సరే, దేశం మొత్తంలో కూడా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ లైవ్ ఓటర్స్ 30% ఉన్నారు. ఈ 30% లైవ్ ఓటర్స్లోనే గెలుపు ఓటముల్ని శాసించేది వీళ్ళే. ఇప్పుడు వీళ్ళలో రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఈ 30% ఓటర్స్లోనే రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు మైనారిటీస్ ఉన్నారనుకోండి. ఇప్పుడు మనం ఏదంటే క్రిస్టియన్స్ మొత్తం ఇది బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి క్రిస్టియన్స్ మొత్తం యాంటీగా వేస్తారు టీడీపీకి, జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి క్లోజ్గా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసినట్టు ఏదో మైనారిటీస్ ఓట్లను చీలుద్దామని, రైట్, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి వీళ్ళందరూ జగన్ గారికి ఓటేస్తారు మైనారిటీస్. ఇవన్నీ కూడా ఈ 70% డెడ్ వాటర్స్ మీద పనిచేయవు ఇవన్నీ. అసలు వాళ్ళు పట్టించుకోరు ఇవన్నీ. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా, చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడా, లేదా జగన్ గారు బీజేపీతో ఉన్నారా, ఇవన్నీ పట్టించుకోరు. ఈ 70% రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసుకునేటువంటి డెడ్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోరు. గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా లైవ్ ఓటర్స్ కొంచెం చదువుకున్న వాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు, వీళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళల్లో ఈ 30%లో ఒక భాగం మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళు చూస్తారు 100% వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్ గారికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా, రైట్, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి, ఒకవేళ వీళ్ళకి కాంగ్రెస్కి ఇస్తే వీళ్ళు అధికారంలోకి వస్తారా లేదా,
ప్రొటెక్షన్ దొరికిద్దా లేదా బీజేపీ ప్రభుత్వం నుంచి, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఒక 30% ఉంటారు మైనారిటీస్లో, రైట్. ఇప్పుడు ఈ 30% మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకొని 80 మందిని మార్చాడు అని అంటే, 80 మందిని ఎమ్మెల్యే క్యాండిడేట్ని మార్చాడు అని అంటే ఆయనకి ఒక సర్వే ఉంటుంది కదా. లేకపోతే నోబడి విల్ చేంజ్ ద సిట్టింగ్ ఎమ్మెల్యే. జగన్ గారే మార్చారు దాన్ని, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్లని. అంటే ఆయన దగ్గర ఏదో సర్వే ఉంటేనే మారుస్తారు, లేకపోతే మార్చరు కదా, రైట్. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఈ మైనారిటీస్లో పెరిగింది. ఈ 30% మైనారిటీస్లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో క్లోజ్గా ఉండటంతో మైనారిటీస్లో పెరిగింది మాట వాస్తవం. కానీ జగన్ గారి యొక్క వచ్చిన అడ్వాంటేజ్ ఎక్కడంటే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళు వెళ్ళి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి కనుక ఈ బీజేపీ అనే దాని జోలికి వెళ్లకుండా ఇటు కాంగ్రెస్తో ఎలియన్స్తోనే ఉండి, రైట్, ఒకవేళ ఆ యాంటీ మైనారిటీ అనే పేరు తెచ్చుకోకపోయి ఉంటే కొద్దిగా మైనారిటీ ఓట్లు టర్న్ అయి ఉండే చంద్రబాబు నాయుడు గారికి. సిచ్యువేషన్ అంటే నేను 6 months ముందు ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా, అది టర్న్ అయి ఉండే. బట్ జగన్ గారి అదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అదృష్టం ఏంటంటే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు పొత్తు పెట్టుకోవడం వీళ్ళకి సెకండ్ థాట్ లేదు. ఇప్పుడు వీళ్ళకున్న సెకండ్ థాట్ కాంగ్రెస్ ఉందిలేండి, కాంగ్రెస్ ఉంది. బట్ కాంగ్రెస్ ఐ డోంట్ థింక్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళారని చెప్పి అక్కడ సరైన నాయకులు లేరు. షర్మిల గారి మీద వీళ్ళకి నమ్మకం రాలేదు, రైట్. మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేస్తామని వాళ్ళంతా చెప్పినా సరే ఆమె గెలుస్తారా, గెలిచి వీళ్ళు నిజంగా ప్రొటెక్షన్ చేస్తారా, ఇవన్నీ కూడా నమ్మకం రాలేదు. ఆమె వచ్చిన దగ్గర నుంచి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి మాట్లాడుతున్నారే తప్ప పెద్దగా ఈ మైనారిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు షర్మిల గారు. ఆమె మీద జీరో ఎఫెక్ట్. జగన్ గారు అన్నారు కదా, బట్ డిపాజిట్లు కూడా రావని అన్నారు కదా జగన్ గారు. అది ఒకరికి చెప్పండి కరెక్టే, ఆమె డిపాజిట్లు కూడా రానటువంటి అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు షర్మిల గారు. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ 30% లైవ్ మైనారిటీ ఓటర్స్ మొత్తం కూడా జగన్ గారికి వైపే ఉన్నారు. లైవ్ ఆ డెడ్ ఓటర్స్ మనం గురించి మాట్లాడట్లా, లైవ్ ఓటర్స్లో వీళ్ళే డిసైడ్ చేసేది. వీళ్ళలో 30% ఉన్నటువంటి ఈ లైవ్ ఓటర్స్లో నాకు తెలిసిన వరకు అందరు మైనారిటీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారని నేను భావిస్తున్నది. ఓకే, కాబట్టి జగన్ గారికి ప్రాబ్లం లేదు, మైనారిటీ సెక్షన్ నుంచి ప్రాబ్లం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి గెలుస్తారా ఇప్పుడు ఎలాగో కొన్ని కులాలు ఉన్నాయి, మాల కులాలు ఉన్నాయి, రెడ్డి కులాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎలాగో మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ వేస్తారు. మెజారిటీ ఎవరో ఒక 5-10% అటు వేసినా మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. సో ఆ సెక్షన్స్ నుంచి కూడా ప్రాబ్లం లేదు. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంతైతే ఓట్ షేర్ ఉందో ఆ ఓట్ షేర్ పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సమస్య జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదా అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అని అంటే, మిగతా సెక్షన్ ఆఫ్ 30% ఆఫ్ ఓటర్స్ అంటే ఎవరు, బీసీలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు, బీసీలు, అర్బన్లో నివసించేటువంటి కొంతమంది చైతన్యం కలిగినటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా ఎటువైపు వేశారు అనేది, ఎటువైపు వేశారు వీళ్ళంతా అనే దాని మీద ఇప్పుడు జగన్ గారు గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా అనే దాని మీద డిపెండ్ అయి ఉంది. ఈ 30% ఎటు పడ్డాయి అనేది బ్యాలెట్ పేపర్ రేపు కౌంటింగ్ జరిగితే కానీ తెలియదు. ఓకే, ఈ 30% ఓట్ షేర్లో కూడా వీళ్ళలో కూడా ఈ బీసీలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఎటువైపు వేశారనే సందేహం ఉందో దాంట్లో కూడా నా ఉద్దేశం ప్రకారం ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాచ్ చేశారని నేను అనుకుంటున్నాను. నా ప్రకారం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సఫిషియెంట్ టైం ఉంది ఆ రోజు. ఎందుకంటే ముందే పసిగట్టారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ముందే పసిగట్టారు ఇదేదో యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువైనట్టుంది, సర్వేలు వ్యతిరేకంగా వస్తున్నాయని వాళ్ళు ముందే పసిగట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చి అది స్వాపింగ్ చేశారా, కొంతమంది కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చారా అనేది దాని గురించి అసలు స్వాపింగ్ చేస్తే ఏమైంది, కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే ఏమైంది ఆ విశ్లేషణ ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం. బట్ ఏదైతే ఒక యాక్షన్ ప్లాన్ అయితే చేశారు, ఎమ్మెల్యేని మార్చడం, అటు ఇటు మార్చడం, అక్కడి నుంచి వాళ్ళ యాక్షన్ ప్లాన్ మొదలైంది. అక్కడి నుంచి కూడా ఈ వ్యూహాలలో, ప్రీ ప్లానింగ్లో, ప్రీ పోలింగ్
ప్రిపరేషన్లో వైఎస్ఆర్సిపి వాజ్ ద నెంబర్ 1 కంపారిటివ్లీ విత్ అదర్స్. నెంబర్ 1 100%. వీళ్ళు మార్చారు, గడప గడప ప్రోగ్రామ్ పెట్టారు, ప్రజల్లో తిప్పారు క్యాండిడేట్లని, రైట్. సఫిషియెంట్ టైం ఉంది వాళ్ళకి, ప్లానింగ్ చేసుకున్నారు, ఇవంతా చేశారు. ఫైనల్గా పోల్ మేనేజ్మెంట్ కూడా వైఎస్ఆర్సిపి చేసిందని నేను అనుకుంటున్నా. వైఎస్ఆర్సిపిని ఇప్పుడు ఎంత ఓట్ షేర్ పెరగడానికి కారణం ఏదో వ్యతిరేకత కాదు, జగన్మోహన్ రెడ్డి గారి టీం ఏదైతే ఉందో వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి ఈ యొక్క పోలింగ్ శాతం పెరిగిందని నేను భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ సఫిషియంట్ టైం ఫర్ ప్లానింగ్. వీళ్ళన్నా కొద్దిగా లేట్గా పొత్తు పెట్టుకొని లేట్గా క్యాండిడేట్లను డిసైడ్ చేసుకొని వీళ్ళకి చాలా టైం పట్టింది కూటమికి. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైఎస్ఆర్సిపి యొక్క టీం మొత్తానికి కూడా దే హ్యాడ్ సఫిషియంట్ టైం. వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకున్నారు, ముందే ప్లానింగ్తో ఉన్నారు, ముందే ఆ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా లేదా అని, మనకి గెలుస్తారా లేదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉందంటే వీళ్ళు పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యారా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంది. అది సక్సెస్ అయ్యారా లేదా అనేది మన కౌంటింగ్ తర్వాత తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మన విలేజ్ వెళ్ళాను ఓటు వేయడానికి. అక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థి గారు అనిమిరెడ్డి గారు ఉన్నారు. నేను అక్కడ కొంతమందిని అడిగాను, మీకు ఓటుకి ఎంత ఇచ్చారు? డబ్బులు అందరూ పంచుతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వేస్తారు, టీడీపీ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఓటుకి. ముఖ్యంగా ఎస్సీ సెక్షన్స్లో ఎక్కువ వేస్తారు. ఓకే. ఈ షెడ్యూల్ క్యాస్ట్ యొక్క కాలనీస్లో ఎక్కువ డబ్బులు పంచుతారు. ఓకే. సో నేను అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలా మందిని అడిగాను. నేను వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు. టీడీపీ వాళ్ళు 2000 ఇచ్చారు, వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా ఓటుకు 2000 ఇచ్చారు. ఓకే. 2000 ఇచ్చారు, వాళ్ళు ఒక 2000, వీళ్ళు ఒక 2000 ఓటుకి ఇచ్చారు. లేదు 3000 ఇచ్చారు, 3000 ఇచ్చినట్టున్నారు. ఏదైనా సరే సమానంగా ఇచ్చారు. టీడీపీ వాళ్ళు అంతే ఇచ్చారు, వైసీపీ వాళ్ళు అంతే ఇచ్చారు. కాకపోతే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అనిమిరెడ్డి గారికి ఓటేశారు. మా గ్రామంలో ఎక్కువగా అనిమిరెడ్డి గారికి ఓటేశారు. ఎందుకు ఓటేశారంటే దూరం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఛార్జీలకు కూడా డబ్బులు ఇచ్చారట అనిమిరెడ్డి గారు. ఇది టీడీపీ వాళ్ళు చేయలే. టీడీపీ వాళ్ళు ఛార్జీలకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఓన్లీ ఓటుకి 3000 ఇచ్చారనుకోండి, ఇక్కడ ఓటుకి 3000 ఇచ్చి 2000 ఛార్జీలకు కూడా ఇచ్చారు అనిమిరెడ్డి గారు అట. అంటే ఆల్మోస్ట్ ఒక ఓటర్కి 5000 వరకు పంచారు. 5000 వరకు ఓటర్కి పంచారు. అంటే ఇది అన్ని స్టేట్ మొత్తం జరిగి ఉండేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ అర్థమైంది, పోల్ మేనేజ్మెంట్లో 100కి 100% అనిమిరెడ్డి గారు అడ్వాన్స్డ్గా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఛార్జీకి డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చారు. ఇట్లా ఒకవేళ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సిపి క్యాండిడేట్లు కనుక వీళ్ళు పోల్ మేనేజ్మెంట్లో భాగంగా వీళ్ళే ఛార్జీలు పెట్టి బయట ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి కారులు పెట్టి తరలించి ఉంటే, మా అనిమిరెడ్డి గారు చేసినట్టుగా వాళ్ళు చేసి ఉంటే డెఫినెట్లీ ఈ యొక్క పెరుగుదల పోలింగ్ శాతం పెరిగింది వైఎస్ఆర్సిపి వల్లనే పెరిగిందని మనం భావించాలి కదా. అంటే రాష్ట్రం మొత్తం కనుక వీళ్ళందరూ పోల్ మేనేజ్ చేసి ఉంటాయి. ఓకే. మరి ఇంకొంతమంది ఇక్కడ అభ్యర్థులు కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టలేక, డబ్బులు లేక, రైట్, అంత కొద్దిగా నెగ్లెక్ట్ తీసుకొని వాళ్ళే వచ్చి ఓటేస్తారులే అని చెప్పి సైలెంట్గా ఉన్న వాళ్ళకి, ఒకవేళ టీడీపీ వాళ్ళు కనుక వాళ్ళ ఛార్జీలకు డబ్బులు ఇచ్చి వెహికల్స్ పెట్టి వాళ్ళే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని 10,000 20,000 తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారా వీళ్ళు తీసుకొచ్చారనే దాని మీద ఈ లైవ్ ఓటర్స్ ఎవరైతే దూర ప్రాంతం ట్రావెల్ చేసి ఓటేశారో వీళ్ళు డిసైడ్ చేస్తారు. నా ఉద్దేశం ప్రకారం వైఎస్ఆర్సిపి చేసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సఫిషియంట్ క్యాండిడేట్లు ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు, ప్లానింగ్ ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు. వీళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఓకే. వీళ్ళందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది జరిగి ఉంటే 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ఎలక్షన్స్ ఈ యొక్క రిజల్ట్ జగన్ గారికి ఫేవరబుల్గా 100% వచ్చింది. బట్ వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే అర్థం వాళ్ళు చేశారు. పోల్ మేనేజ్మెంట్ బెటర్గా చేసి ఉంటారు. లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పగలిగారు కదా, మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము, మా ఓట్లు వస్తాయి, మా లెక్కలు మాకున్నాయి అని అన్న పదం వాడారు. అంటే మా లెక్కలు మాకున్నాయి అని అంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ బెటర్గా చేశారు అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు వాళ్ళు. సో అంతే. ఇప్పుడు పోలింగ్ శాతం పెరగడానికి వీళ్ళు వైఎస్ఆర్సిపి చేసిన పోల్ మేనేజ్మెంట్ వల్ల అయ్యి ఉండొచ్చు కదా. అంతేగాని ఇప్పుడు
పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది, పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది, ఇవన్నీ అనాలిసిస్ తప్పు అయి ఉండొచ్చు ఈ క్యాలిక్యులేషన్స్లో. రాష్ట్రం మొత్తం కనుక జరుగుంటే వైఎస్ఆర్సీపీ కనుక బెటర్ పోలింగ్ మేనేజ్మెంట్ చేసి క్యాండిడేట్లు తీసుకొని వచ్చి ఓట్లు వేయించగలిగినటువంటి ఒకవేళ అది జరిగి ఉంటే 100% విన్ ఈస్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారు. సఫిషియంట్ టైం పెట్టుకొని ప్లానింగ్ చేసుకున్నారు కాబట్టి ఇదంతా కూడా మేబీ ఎక్కడ ఉన్న విశ్లేషకులకి వాళ్ళు తెలియకపోవచ్చు, వీళ్ళు ఎలా చేశారు, ఎలా క్యాండిడేట్లు తీసుకొచ్చారు, ఇవన్నీ వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే జనరల్గా పోలింగ్ శాతం పెరిగితే యాంటీ ఇన్కంబెన్సీ, పోలింగ్ శాతం తగ్గితే ఓకే ప్రభుత్వానికి పర్లేదు బాగానే పరిపాలిస్తున్నారు, అయిపోయిన మళ్ళీ ఆయనే గెలుస్తారని కాన్ఫిడెన్స్తో రారు అనేది అది జనరల్ టాపిక్. ఇది ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. ఈ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది అనేది లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నేను ఊహించుకున్నట్టుగా వాళ్ళు బెటర్గా పోల్ మేనేజ్మెంట్ చేసి ఉంటారు వైఎస్ఆర్సీపీ అని కాన్ఫిడెన్స్తో నేను ఒకవేళ అది జరుగుంటే అది మనకి రిజల్ట్ తర్వాత కనిపించింది. ఒకవేళ దాంట్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు, సఫిషియంట్ టైం పెట్టుకొని కూటమి సెట్ కాకపోయినా, వాళ్ళ కూటమి అనేది ఫైనలైజ్ కాకపోయినా, క్యాండిడేట్లు ఫైనలైజ్ కాకపోయినా వాళ్ళు అంత టైం తీసుకొని మోడీ గారి యొక్క వ్యతిరేకత వాళ్ళు అనుకున్నంత రైట్, ప్రసంగాలు కూడా అంత అనుకున్నంత లేదు, కోఆర్డినేషన్ కూడా పర్ఫెక్ట్గా లేదు, ఇవన్నీ జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అని అంటే వీళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారని అర్థం పోల్ మేనేజ్మెంట్లో. బట్ వీళ్ళు ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా అనేది, జగన్ గారు గెలుస్తారా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 20 days. థ్యాంక్ యూ.